ఇజ్రాయెల్ ఎంత పని చేసిందో చూడండి. అంటే నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇలాంటి అటెంప్ట్స్ అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ సాహసము ఒక్క ఇజ్రాయెల్ లేదా మోజాద్ వీళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో చెయ్యగలరండి. వేరే ఎవరూ కూడా ఇంత ధైర్యంగా ఇంత డైరింగ్గా 24 అవర్స్లో వాళ్ళ శత్రువుల యొక్క అతి ముఖ్యమైన నాయకులు, హిజ్బుల్లా యొక్క టాప్ కమాండర్, అలాగే మీకు హమాస్ తీవ్రవాద సంస్థ యొక్క మీకు మెయిన్ లీడర్, వీళ్ళ ఇద్దరినీ కూడా 24 గంటల లోపల ఇలాగ లేపేయడం, ఇలా హతము చేయడం, అసాసినేట్ చేయడం ప్రపంచములో నాకు తెలిసి వేరే ఏ ఒక దేశము కూడా, ఏ ఒక మీకు ఇలాంటి ఇంటెలిజెన్స్ వర్గము కూడా చెయ్యలేదు. అది మీరు ఒక రా అనండి, సిఐఏ అనండి, కేజీబీ అనండి, ఎవరు కూడా ఇలాంటి అంటే ఇంత ధైర్యంగా. ఇలా ఎందుకు అంటున్నానంటే 3వ ప్రపంచ యుద్ధము ఏ నిమిషంలో అయినా స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి వార్తలు. చూడండి, ఫాద్ షకర్న్ అంటారు, అలాగే ఇస్మాయిల్ హనియా. సో వీళ్ళిద్దరూ ఎవరు అంటే ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. ఫాద్ షకర్ అంటే మీకు హిజ్బుల్లా అనబడే ఒక తీవ్రవాద సంస్థ, అంటే లెబనాన్కి సంబంధించిన మీకు అతిపెద్ద ఒక టెర్రరిస్టు గ్రూప్. సో వీళ్ళకి ఒక హైరార్కీ ఉంటుంది. ఇందులో మీకు ఈ హిజ్బుల్లాకి సంబంధించిన దాడులు ఎక్కడెక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి ప్లానింగ్ ఇచ్చే అతి ముఖ్యమైన కమాండర్ ఫాద్ షకర్న్ అంటారు. అంటే మొన్న ఇజ్రాయెల్లో ఒక 15 మంది పిల్లలు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు గ్రౌండ్లో. సడన్గా ఎక్కడి నుంచో ఒక మిసైల్ వచ్చి పడింది, అక్కడికక్కడ ఈ పిల్లలు అందరూ కూడా మరణించారు. అంటే మా పిల్లలు, మా గాజా స్ట్రిప్ వద్ద పిల్లలు తిండి తిప్పలు లేకుండా అష్ట కష్టాలు పడుతూ ఉంటే మీరు హాయిగా అక్కడ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారా? మీరు బతకకూడదు. సో వాళ్ళని లేపేశారు. ఎలా ఉంటుంది? మీ పిల్లాడు ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళాడు లేదా క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు, తిరిగి రాని లోకానికి వెళ్ళాడని చెప్పి మీకు వార్త వస్తే ఎలా ఉంటుంది? మరి ఆ తల్లిదండ్రుల భావన ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ చేయండి. సో దాంతో ఈ ఫాద్ షకర్ యొక్క ప్లానింగ్ మీదే ఇది జరిగిందని ఇజ్రాయెల్ వాళ్ళు, మోజాద్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాంతో లెబనాన్ రాజధాని పలానా బిల్డింగ్లో ఫాద్ షకర్ ఉంటాడు అని చెప్పి వీళ్ళు గుర్తించారు. ఇది ఎంత కష్టమైన ఒక విషయం అంటే, మీ శత్రు దేశంలోకి వెళ్ళి, మీరు లిటరల్గా మీ గ్రూప్ శత్రు దేశంలోకి వెళ్ళి పలానా బిల్డింగ్లో పలానా తీవ్రవాది ఉన్నాడు, వీడు ఏ టైంలో ఎక్కడ ఉంటాడు. ఎందుకంటే మీరు ఒక బాంబు వేశారండి, ఆ టైంలో అతను లేడు, లేదా ఒక బంకర్లో దాక్కొని ఉన్నాడు, మీ అటెంప్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ప్రిసిషన్ అంటే మోజాదుదే అని చెప్పి చెప్తారు. అలాంటిది ఏ ఫ్లోర్లో ఏ గదిలో ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని నేరుగా ఒక మిసైల్ దాడిలో ఈ ఫాద్ షకర్ అనబడే తీవ్రవాదిని వీళ్ళు లేపేశారు. సో లేపడము హిజ్బుల్లాలో ఒక్కసారి ఎలా ఇది జరిగింది? ఒక F-35 విమానాన్ని తీసుకొచ్చారా, లేదా ఇజ్రాయెల్ నుంచే వీళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చొని ఇలాంటి ఒక మిసైల్ వాడారా? మనకు తెలియలేదే బాధ. సరే, ఇది జరిగింది కదా అని చెప్పి అనుకుంటున్న సమయంలో చూడండి ఫ్రెండ్, ఒక్క సంఘటన కాదండి, నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటా, ఇజ్రాయెల్ మోజాద్ అంటే టైమింగ్. వాళ్ళు ఉత్తినే వెళ్ళి ఒక అసాసినేట్ అటెంప్ట్ చేయడం అలా కాదండి. ఆ టైమింగ్ని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారంటే, షెడ్యూల్ చేస్తారంటే, ఇవాళ ఇస్మాయిల్ హనియా అంటే ఇతను హమాస్ యొక్క టాప్ లీడర్ అండి. ఇతను ఎక్కడ ఉన్నాడు? ఈరాన్లో ఉన్నాడు. చూడండి, అమెరికా వాడి ప్లానింగ్, నేను పోయిన నవంబర్ డిసెంబర్ నుంచి నేను గమనించిన విషయం, నా అనాలిసిస్లో ఏంటి తేలిందంటే, ఏదో ఒక రకంగా అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఈరాన్ని యుద్ధంలోకి లాగుతారు. ఫైనల్గా సదాం హుసేన్కి ఏమైంది, ఇరాక్కి ఏమైందో అదే పరిస్థితే ఈరాన్కి కూడా జరగాలి అని చెప్పి వీళ్ళు భారీ ప్రణాళిక, అంటే మెల్లగా ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనియా, గాజా స్ట్రిప్, అక్కడ నుంచి నేరుగా లెబనాన్ నుంచి ఈరాన్ దాకా కూడా వెళ్ళి ఇజ్రాయెల్ ఒక చాలా పెద్ద దేశం అని చెప్పి మ్యాప్లో చూపించాలి. ఇది అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళ ప్లాన్ అనేది నాకు ఆ టైంలోనే అర్థమైంది. అక్టోబర్ 7వ తారీఖు ఎప్పుడైతే తీవ్రవాద దాడి అనేది జరిగిందో, ఓకే ఇది మన కోసమే జరిగింది, వీళ్ళను విడిచిపెట్టకూడదు, యావత్ భూభాగాన్ని గాజా స్ట్రిప్ని మొత్తము కూడా మనము మన కంట్రోల్లోకి తీసుకోవాలి, ఇమీడియట్గా లెబనాన్ అంటాము, లెబనాన్ తర్వాత ఈరాన్తో ఒక భారీ యుద్ధము చేసి ఈరాన్ని లొంగ తీసుకుంటాము అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు.
సో సరిగ్గా ఇవాళ మీరు గమనించారనుకోండి, హమాస్ యొక్క టాప్ నాయకుడు ఇరాన్ వెళ్ళాడు. ఏమండి, ఈయన ఎందుకు ఇక్కడికి వెళ్ళాడు అంటే, ఇబ్రాహీం రైజీకి ఏం జరిగింది, ఒక హెలికాప్టర్ ప్రమాదంలో అతను మరణించాడు. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వీళ్ళకి కావాలి కాబట్టి వీళ్ళు ఎన్నికలు పెట్టారు. ఫైనల్గా మహమ్మద్ పేజిష్కియాన్ అనబడే వ్యక్తిని వీళ్ళు ఇరాన్ యొక్క అధ్యక్షుడిగా ఎంచుకున్నారు. ఇతని పదవి స్వీకరణ ప్రపంచానికి తెలియాలి, ఇరాన్కి ఒక కొత్త అధ్యక్షుడు వచ్చాడు, చాలా శక్తివంతమైన నాయకుడు అని చెప్పడానికి వాళ్ళ సుప్రీం లీడర్ యొక్క డిసిషన్. దాంతో భారత్, రష్యా, యుఏఈ, మీకు సౌదీ అరేబియా, ప్రపంచంలో ఉన్న దేశాలందరికీ కూడా, ఈ ప్రముఖ నాయకులకు అందరికీ కూడా వీళ్ళు ఇన్విటేషన్ పంపించారు. మోదీ గారికి, జైశంకర్ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ యుద్ధము జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు అని చెప్పి సో ఫైనల్గా వీళ్ళు నితిన్ గడ్కరీ గారిని ఇరాన్కి పంపించారు. ఈయన టెహరాన్ వెళ్ళారు. సో చాలా పెద్ద ఈవెంట్ అండి. కానీ ఈ పదవీ స్వీకరణ జరుగుతున్నప్పుడు ఆ నినాదాలు మీరు వినాలి. వీళ్ళు ఏమంటున్నారు, పెర్షియా భాషలో గట్టిగా అరుస్తున్నారు. ఏం అరుస్తున్నారు, మీకు అమెరికాకు మరణము, ఇజ్రాయెల్కి మరణము, సో వీళ్ళ అంతు చూడాలి, మన పగ తీర్చుకోవాలి, ఇదే అరుపులు. మొత్తం ఈవెంట్లో కూడా అరుపులు. ఇక్కడ మన దేశానికి సంబంధించిన మంత్రి గారు కూర్చొని ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అమెరికా, ఇజ్రాయెల్ యొక్క శత్రు దేశాలు. రష్యా, ఇరాన్తో ఇవాళ మనము చాలా మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాం. ఒక చాబహార్ పోర్ట్ని అనొచ్చు, అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనొచ్చు, సెంట్రల్ ఏషియాతో వ్యాపారం అనొచ్చు, రష్యాతో చమురు వ్యాపారం అని మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి అమెరికా యొక్క శత్రువులు ప్రపంచానికే శత్రువులు అన్నట్టుగా ఒక పిక్చర్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. కానీ భారత్ మాత్రం ఏం చేస్తుంది, నీకు గొడవ అయితే నాకు ఏంట్రా, నా దేశానికి ఏది ముఖ్యము, రష్యా ముఖ్యమైతే వాళ్ళతో మాట్లాడతాను, ఇరాన్తో నాకు పని ఉందంటే వాళ్ళతో ఒప్పందాలు పెట్టుకుంటామన్నట్టు మనం మాట్లాడాం. ఇది అమెరికాకు, ఇజ్రాయెల్కి కూడా ఇష్టము లేదు. కానీ వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు. సరిగ్గా ఈ పదవీ స్వీకరణ కార్యక్రమం అయ్యింది. మీకు ఇస్మాయిల్ బయటికి వచ్చాడు, వచ్చి తన హోటల్ రూమ్కి వెళుతున్నాడు. సడన్గా ఎక్కడి నుంచి ఒక మిసైల్ వచ్చి పడిందో ఎవ్వరికీ తెలియదండి. అతని సెక్యూరిటీ గార్డ్స్తో సహా అక్కడికక్కడ భస్మమైపోయారు. అంటే ఇది ఒక రోడ్ యాక్సిడెంట్లా కనిపిస్తుంది, అలా కాదండి. ఎక్కడి నుంచో ఒక మిసైల్ వచ్చి, అంటే ఇక్కడే మోసాద్ యొక్క పనితనాన్ని గమనించాలండి. ఈ వ్యక్తి ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి దిగాడు, ఏ కార్లో ఎక్కడికి వెళుతున్నాడు, ఏ హోటల్లో స్టే చేస్తున్నాడు, ఏ టైంకి బయటకు వస్తాడు, మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు, టోటల్ షెడ్యూల్ వీళ్ళ చేతుల్లో ఉండడం. ఎక్కడ, ఒక శత్రు దేశంలో, అది ఇరాన్ లాంటి దేశంలో ఇలాంటి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని మీకు హమాస్ యొక్క టాప్ లీడర్ని ఇట్లాగ ఒక మిసైల్ స్ట్రైక్లో లేపేయడం అంటే, నేను చెప్తున్నాను కదా, ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా ఇలాంటి పని చెయ్యలేరండి. ఇది ఒక ఇజ్రాయెల్ అనండి, మోసాద్ అనండి, వీళ్ళు మాత్రమే టైం టు టైం ఎన్నో ఏళ్లలో ఇలాంటి ఆపరేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా వీళ్ళు చేసి చూపించారు. మరి ఇవాళ కూడా 24 గంటల్లో ఇద్దరు అతి ముఖ్యమైన శత్రు దేశానికి సంబంధించిన నాయకులను ధైర్యంగా లేపేశారు. అంటే ఇరాన్ వాళ్ళు ఒకే ఒక మాట అన్నారు, మేము ప్రతీకారము తీర్చుకోవడము మా డ్యూటీ, ఈ పని మేము చెయ్యబోతున్నాము. అంటే ఏంటి, డైరెక్ట్గా ఇరాన్ ఇజ్రాయెల్తో యుద్ధము చేయడానికి ఇవాళ వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. మరి ఇది ఎంత ఒక డేంజరస్ వార్త అంటే, ఇరాన్కి సపోర్ట్గా రష్యా, ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా, వీళ్ళు వచ్చి నిలబడితే తర్వాత పరిస్థితి ఏమిటి? జస్ట్ ఒకసారి ఊహించండి, అనాలిసిస్ చేయండి, మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.